హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టాలో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కాయలన్నింటినీ నీటిలో కడుక్కోవాలి. ఎంత కడుక్కున్నప్పటికీ కూడా వాటిపైన తెల్లటి మచ్చలు అనేటివి అలాగే ఉంటాయండి. ఎందుకంటే అది జీడి కాబట్టి నీటితో కడిగితే పోదు. సో మనం కాటన్ క్లాత్తో గట్టిగా తుడుచుకోవాలి ఈ విధంగా నీట్గా. సో నేను ఇక్కడ 15 కాయలను తీసుకున్నానండి. ఈ 15 కాయలను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి నేనైతే కట్ చేయించుకొస్తాను. ఇక్కడ కాయను సైజును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అయితే నేను తీసుకెళ్ళిన ఈ కాయలు ఒక్కొక్కటి 3 రూపీస్గా కట్ చేయించాను. ఈ ముక్కలన్నింటినీ మళ్ళీ ఒకసారి కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. అందులో జీడి ఉంటుంది కదా, అది తీసుకుంటూ అక్కడ ఏమైనా కట్ చేయించే దగ్గర డస్ట్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నాను. ఆవాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, మెంతులు ఒక 2 స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే 15 కాయలకి ఇవి సరిపోతాయి. వీటన్నిటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ వెల్లుల్లి అయితే నేను తీసుకున్నాను. ఇందులో నుంచి ఒక గుప్పెడు రెమ్మలను పక్కకు పెట్టుకున్నాను. అది ఎందుకో తర్వాత చెప్తాను. నెక్స్ట్ మనము పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనెని వాడతాం కదా, ఇట్లా పల్లి నూనెను పోపుకు సరిపడా పోపు దినుసులను తీసుకోవాలి. ఇక్కడ స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లి నూనెను ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఇది నూనె వేడైన తర్వాత మనము ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలను కూడా వేసేసుకుంటున్నాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము చూడాలి. ఆ తర్వాత మనము ఓన్లీ నేను ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకున్నానండి, అల్లం వేయట్లేదు. వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము పచ్చివాసన పోయేంత వరకు ఈ వెల్లుల్లి పేస్ట్ని మనము కలుపుతూనే ఉండాలి. నూనెలో నురగ వస్తుంది కదా, ఈ నురగ పోయేంత వరకు మనము అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇట్లా కొంచెము వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి. తర్వాత చూసుకొని మనము స్టవ్ కట్టేసేయాలండి. ఈలోపు మనము మసాలా అంతా సిద్ధం చేసుకున్నాం కదా, ఆ మసాలానంతా ఒక బేసిన్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, స్వాతి పచ్చళ్ళ కారం పొడిని తీసుకున్నాను. ఈ కారం పొడి నేను 3 గ్లాసులు తీసుకుంటాను. ఈ 3 గ్లాసుల కారం పొడికి 2 గ్లాసుల ఉప్పునైతే తీసుకోవాలి. ఇది పచ్చళ్ళ ఉప్పు అండి, ఎందుకంటే ఈ పచ్చళ్ళ ఉప్పే నూనెలో తొందరగా మెల్ట్ అవుతుంది అనేసి నేను పచ్చళ్ళ ఉప్పునే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కారం పొడి తీసుకుంటున్నాను కొలతలతో. చూశారు కదండి, 3 గ్లాసులు కారపొడి తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ ఉప్పును మాత్రం మీరు కర్రీలో మాత్రం వేయకండి, ఎక్కువ ఇసం అయిపోద్ది కర్రీస్. నార్మల్ సాల్ట్ కంటే ఈ సాల్ట్ బాగా ఇసం అనిపిస్తుంది మనకు కర్రీలలో. సో నేను వాడిన కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి, ఉప్పు ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా. నెక్స్ట్ మనం ఇంతకుముందు సిద్ధం చేసుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర అండ్ మెంతుల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు నేను గుప్పెడు రెమ్మలు పక్కకు తీసి పెట్టుకోమన్నాను కదండి, అవి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. కొంతమంది వీటిని ఇట్లా యాడ్ చేయరు, కానీ ఇలా యాడ్ చేస్తే నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పోపు ఆయిల్, అది చల్లారిపోయి ఉంటుంది. దాన్ని మనము ఈ ముక్కలకు యాడ్ చేయాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, నూనె అంతా కలిసే విధంగా. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి మనము ఈ ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తేలిందో ఆయిల్ అంతా. ఇది బాగా దగ్గరికి అవుతుంది పచ్చడి అంతా.
ఎంత బాగా వచ్చేసింది ఆయిల్. ఇది నెక్స్ట్ డే మార్నింగే. ఈ విధంగా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఈ జాడీలోకి మనము పచ్చడిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఇలా చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇదంతా మనము జాడీలోకి ఎత్తుకొని ఇంకా మూత పెట్టిస్తే మనకు నిల్వ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.